ఇటువైపు హరీష్ రావు, కేసీఆర్, ఎయిటెల్ రాజేందర్తో పాటుగా దాదాపుగా 115 మందిని విచారించింది, ఒక నివేదిక తయారు చేసింది. కానీ ఇప్పుడు అవినీతి ఆరోపణలు కొంత కలవరానికి గురి చేస్తున్న ఇంకెంతమంది అధికారులు ఉన్నారు? ఇప్పుడు బయటపడినటువంటి అధికారులు దాదాపుగా 350 కోట్ల రూపాయలు అవినీతి, అంటే వేల కోట్లలో అవినీతి జరిగింది. పంప్ హౌస్లోనే 14,000 కోట్లు కాగ్ రిపోర్ట్ అంచనా వేస్తుంది. సో ఇలాంటి వార్తలు కొంతవరకు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రాజెక్టు అనేది ఒకటైతే అవినీతి మరొక కష్టసాధ్యం అయిపోయింది. గత ఎన్నికల్లో కూడా ఇదే కొంతవరకు ప్రభావం చూపిస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి. మీరేమంటారు? ముందుగా పెద్దలందరూ నమస్తే. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అధికారులు అవినీతి అనేది అనాదిగా వస్తున్న విషయం. ఈ రోజు కేవలం టిఆర్ఎస్ సర్కారులనే ఒక వీళ్ళు అవినీతి చేస్తా ఉన్నారు. ప్రభుత్వం రామ్మోహన్ గారు వాయిస్ కట్ నీతి అధికారం అనేది చాలా రోజులుగా జరుగుతున్న విషయం. ఇది కేవలం టిఆర్ఎస్ సర్కార్ అవినీతి లేదు. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ అవినీతి అధికారులకు అండదండలు ఇవ్వడం లేదు. చట్టం పరిధిలో ఎవరైతే నేరం చేసిరో తప్పకుండా శిక్ష పడాల్సిందే. అధికారులు వారిపై చర్య తీసుకుంటే ఎక్కడ టిఆర్ఎస్ ఎట్లయితే ప్రాజెక్టు పూర్తిగా నాణ్యతతో నిర్మాణం చేయాలని చెప్పేసి కేసీఆర్ కళ్ళ ప్రాజెక్ట్ అని మొట్టమొదటి రోజు చెప్పుకుంటా వస్తాను. దాంట్లో అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందే. ఈ ఎవరైతే కమిషన్ నిన్న ఒకరు మళ్ళీ అవినీతి శాఖ దొరకడం జరిగింది. ఎక్కువ ఆస్తులు జమ కట్టుకోవడం, వాళ్ళ మార్కెట్ వాల్యూ 100 కోట్ల పైన పేపర్లు రావడం జరిగింది. తప్పకుండా వారిపైన చర్య తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కమిషన్ మేము కోరేది ఏంటంటే ఎవరి దగ్గర అయితే వాంగ్మూలం సేకరించిందో దాన్ని ఎలాంటి ట్యాంపరింగ్ లేకుండా యథావిధిగా కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిజాలు తేలితెల్లంగా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ రైతాంగానికి వెన్నపూస లాంటిది. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి అయిపోతే లక్షలాది ఎకరాలకు నీరంది, సాగునీరు అంది, లక్షలాది ఎకరాలు బీడున్న పొలాలు సస్యశామలమై రైతుల యొక్క జీవన విధానం బాగుపడతారని కేసీఆర్ గారు పెద్ద ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్వహించడం జరిగింది. దాంట్లో కొన్ని చిన్న చిన్న పొరపాటు జరుగుతుండొచ్చు. అందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మనం చెప్పకుండా తప్పకుండా ప్రభుత్వంలో బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్లకు టిఆర్ఎస్ పార్టీ కానీ ఆ గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి సర్కార్ కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అధికారులు ప్రభుత్వానికి తెలియకుండా తప్పు చేసి ఉండొచ్చు, వారిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. ఇటువంటి అధికారులు ఉపేక్షించండి అని చెప్పి నేను క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి. రైట్. అంటే ఈ నేపథ్యంలోనే అంటే మీరు అన్నట్లు చాలా క్లియర్ కట్గా బాధ్యతాయుతంగా ఒక రకంగా మాట్లాడారు. అంటే అవినీతి మా ప్రభుత్వంలో జరగలేదు అని చెప్పకుండా అవినీతి జరిగింది, దానికి బాధ్యత శిక్షించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా మీరు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకి విరుద్ధంగా ఉన్నాయి. ఎక్కడ అవినీతి జరగలేదు, కావాలనే అక్కడ రాద్ధాంతం చేసే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో కేటీఆర్ గారు చెప్పిన వాక్యం మనం గమనంలోకి తీసుకుంటే అవినీతి జరగలేదంటే ప్రభుత్వం అవినీతి చేయలేదు. ఇందులో మనం కేటీఆర్ గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, కేవలం అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు మాత్రం అవినీతి చేసినా చెప్తా ఉన్నారు. అది గమనించుకోవాలి మనం. దీన్ని వక్రీకరించి మాట్లాడడం సరికాదు. ప్రాజెక్టు ఎలాంటి అవకతవకలుగా అవినీతిగా జరగలేదు. కేసీఆర్ గారు ఈ యొక్క కళల ప్రాజెక్ట్ గా నిర్మాణం చేపట్టిండ్రు. దీనికి సంబంధించి మంత్రివర్గం ఉపసంఘం అందరం కూడా ఆమోదం తీసుకొని అందరి యొక్క ఆమోదంతో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు కుంగిపోవడం, 2-3 దగ్గర ఆ పిల్లర్స్ ఇబ్బంది పడడం, మనం రైతాంగానికి సరైన సమయంలో నీళ్ళు రాకపోవడం, దురదృష్టవశాత్తు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం, వాళ్ళు దీన్ని చిరువలు పలువలుగా చేసి పెద్ద ఎత్తున చూపించి దాన్ని రిపేర్ చేయకుండా 2 సంవత్సరాలు కాలయాపన చేయడం, ఇదంతా తెలంగాణ ప్రాంతానికి పట్టిన దుర్గతిగా మనం భావించవచ్చు. తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన నిందలు చేయకుండా దాని వెంబడే రిపేర్ ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా బాగా చేయాలి, మళ్ళీ దీన్ని మనగడలోకి తీసుకొచ్చి తెలంగాణ రైతాంగానికి నీరు ఎట్లా అందియాలనే ఉద్దేశం మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. కేవలం కాలయాపన చేస్తూ ప్రజల యొక్క దృష్టి మరల్సు, కేసీఆర్ గారిని తీసుకొచ్చిన బోర్డు నిలబెట్టడం, ఇక దోషిగా తేలబోతున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం తప్పితే మరి ఇక్కడ నష్టం దీని వల్ల జరిగింది, ఈ యొక్క ఇసుక వల్ల జరిగింది, లేకపోతే నీళ్లు ఎక్కువ ఫ్లో రావడం వల్ల ఇన్పుట్ ఎక్కువ రావడం, ఇన్ఫ్లో ఎక్కువ రావడం వల్ల జరిగింది.
లేకపోతే కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, దీని ద్వారా జరిగింది కాబట్టి దీన్ని మేము సరిదిద్దుతున్నాం, గతంలో పొరపాటు జరిగింది, అధికారులను సస్పెండ్ చేస్తున్నాం, ఇలాంటి కంపెనీ ద్వారా రికవరీ కొడుతున్నాం, ఇవన్నీ ఏమి లేకుండా కేవలం కేసీఆర్ గారు అవినీతి, కాళేశ్వరం గారు ఇది కూలేశ్వరం అని సినిమాటిక్ డైలాగ్ తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. కేవలం రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రయత్నం తప్పితే ఇందులో ఎలాంటి పని లేదు వాళ్ళు. రైట్. పాపిరెడ్డి గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే ఇక్కడ ఏదైతే కమిషన్ విచారణ జస్టిస్ పిసి ఘోష్, పినాకి ఘోష్కి సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో, సో సరైన రీతిలో చేస్తుంది. ఎందుకంటే అప్పటి ప్రణాళిక సంఘంలో ఉప ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రిగా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుని పిలవకపోవడం కూడా కొంత విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా. సో అంటే ఎందుకు తుమ్మలని విచారించలేదు, ఆయనే స్వయంగా ఎక్కడ క్యాబినెట్ భేటీ జరగలేదు, అక్కడ ఆమోదం తెలపకుండానే దానికి ముందు అనుమతులు ఇచ్చారన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినా కూడా ఎందుకు ఎంతవరకు రావట్లేదు, ఎందుకు కమిషన్ పిలలేదు అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ కమిషన్ యొక్క పొరపాట లేకపోతే కమిషన్ వెళ్తున్న రూట్ సరైంది అంటారా? ఇప్పుడు రాజశేఖర్ గారు ఇప్పుడు పిలిచిన ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్ళు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు. ఎట్లా సంబంధం